మన చాము వ్లాగ్స్. మనం ఈరోజు ఎక్కడున్నామంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి శృతివనంలో ఉన్నాం. ఈ శృతివనం కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాల్వ అనే గ్రామం దగ్గర ఉంది. ఈ శృతివనానికి రావడానికి నంద్యాల నుండి ఆత్మకూరుకి వెళ్ళే బస్ కానీ, ఆత్మకూరు నుండి నంద్యాలకి వెళ్ళే బస్ కానీ ఎక్కితే ఇక్కడ దింపేస్తారు. ఇప్పుడు చూస్తున్న ఎంట్రన్స్ గేట్ నుంచి ఇంతకుముందు అలౌ చేసేవాళ్ళండి, ఇప్పుడైతే అలౌ చేయట్లేదు. ఫస్ట్ చూసిన గేట్ నుంచి ఇప్పుడు లోపలికి వెళ్దాం, పదండి. ఇక్కడికి దగ్గరున్న పావురాల గుట్టలో రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో మరణించారు. వారికి గుర్తుగా ఇక్కడ ఇది కట్టారు. పదండి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. మనమైతే ఇక్కడ నుంచి వెళ్దాం, పదండి. ఇంతకుముందు శృతివనానికి ఎంట్రీ టికెట్ 10 రూపీసే ఉండేదండి, ఇప్పుడైతే 20 రూపీస్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో కదా. నేను చాలాసార్లు వచ్చాను శృతివనంకి, కాకపోతే వీడియో తీయడానికి ఇప్పుడే కుదిరింది. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పనా, మా మ్యారేజ్ అయిన కొత్తలో ఇక్కడికి వచ్చాము. ఇదిగో ఇక్కడ చైర్స్ కనిపిస్తున్నాయి, అక్కడే మేము ఫోటో దిగాము. ఆ గ్రూప్ ఫోటో నాకు బాగా గుర్తుంది. ఆ మధ్యలో కూర్చొని ఫోటో దిగాము అందరం. ఓకేనండి, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ నైట్ టైం అయితే ఫుల్గా వాటర్ ఫ్లో అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఎంత బాగుందో కదా. ఈ విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రి అయిన రోషయ్య గారు ఆవిష్కరించారు. ఈ శృతివనంలో ఉన్న కొన్ని ముఖ్యమైన చెట్లను ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు బటర్ఫ్లై గార్డెన్ ఎలా ఉందో చూద్దాం. ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బటర్ఫ్లై గార్డెన్కి వచ్చేస్తాం. బటర్ఫ్లై గార్డెన్ అన్నాను, కాకపోతే మీకు ఇక్కడ అర్థం కాదండి. మనం వ్యూ టవర్ ఎక్కి చూస్తే మనకు అప్పుడు బటర్ఫ్లై గార్డెన్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు గ్రీన్ కలర్లో, రెడ్ కలర్లో చెట్లు చూస్తున్నారు కదండి, ఇవన్నీ బటర్ఫ్లై రెక్కల్లాగా సెట్ చేశారు. నేను వీడియో తీస్తూ గట్టి గట్టిగా అరుస్తుంటే అందరూ నా వైపు చిత్రంగా చూస్తున్నారండి. నాకేం చేయాలో అర్థం కాలేదు, కానీ ముందుకు వెళ్ళిపోయాం. అలాగే మీరు చూస్తున్నది సుగంధవనం. ఇది ఎలా ఉందో చూద్దాం, పదండి. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు పేరు రంగున్ మల్లె, అలాగే దీన్ని రాధా మనోహరం అని కూడా అంటారు. ఇప్పుడు మీకు కొన్ని చెట్లను చూపిస్తానండి, అవి చాలా బాగున్నాయి, చాలా వెరైటీగా కూడా ఉన్నాయి. ఇది చాలా పెద్ద పార్క్ కాబట్టి నాకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి వీడియో తీయాలో అస్సలు అర్థం కాలేదండి, కానీ నా మనసుకు నచ్చినవి మొత్తం తీసాను వీడియో. మీరు కింద చూస్తున్న పూల మొక్కల్ని లాంఠానా అంటారు. ఈ మొక్క పేరు డేకింగ్, అలాగే దీన్ని దింకి రాజా అని కూడా అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆకాశం మల్లె. లోపలికి ఇటు గాని వెళ్ళొచ్చండి, మనమైతే ఇటు వెళ్దాము. ఓకేనా, ఇటువైపు ఇంకొక గార్డెన్ ఉంది, వెళ్ళి దాన్ని చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది పవిత్రవనం. ఇక్కడ పవిత్రమైన వృక్షాలని నాటారు. ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది అశోక చెట్టు. మనం ఇంటి దగ్గర చూసే అశోక చెట్టులా లేదండి, ఇది కొద్దిగా వేరుగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న చెట్టు ఇసుక రాసి. వరగోగు. ఈ చెట్టు మనం వినకుంటాము, వరగోగు చెట్టు అంట.
ఈ చెట్టు పేరు ఎలిఫెంట్ యాపిల్. కాయలు దండిగా ఉన్నాయి, ఒకసారి చూడండి. తెంచుకుంటే 500 ఫైన్ అంట. పెంచుకుంటే ఫైన్ అటెండ్ చేయకూడదు. ఓకే ఓకే ఓకే. దీని పేరు లేదు, దీని పేరు లేదు. ఇది ఒక చెట్టు అంతే. అనేసినావు కదా. అయ్యో, తాటి చెట్టు. ఇది తాటి చెట్టు. తాటికాయలు చాలా బాగుంటాయి, కాకపోతే దీనికి లేవంతే. జిట్టేగి ఇరుగుడు అంటారు దీన్ని. రకరకాల చెట్లు ఉన్నాయి, చాలా వరకు నాకైతే తెలియదు, కానీ చదివి తెలుసుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తాను. అక్కడ దూరంగా చూస్తున్నారు కదండి లావు చెట్టు. ఆ లావు చెట్టు పేరు ఏనుగు చెట్టు అంట. వెళ్ళి దాన్ని ముట్టుకుందాం ఫస్ట్. ఏనుగు చెట్టు అనేసరికి గబగబా వెళ్ళి ఆ ఏనుగు చెట్టుని చూద్దామని వెళ్ళాను. కాకపోతే ఆ ఏనుగు చెట్టుకి ఒక్క ఆకు కూడా లేదండోయ్. ఇదిగోండి ఏనుగు చెట్టు, భలే ఉంది లావుగా. ఒక ఆకు లేదు, ఒక్క ఆకు కూడా లేదంటండి ఈ చెట్టుకి అసలు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, లడ్డుగా ఉంది. ఆఫ్రికాకు చెందిన చెట్టు అండి ఇది. అందుకే ఆఫ్రికాకు చెందిన చెట్టు. కొన్ని ఏరియాల్లో కల్పవృక్షంగా భావిస్తారంట దీన్ని. ఈ చెట్ల పేరేంటో నాకు తెలియదండి, కానీ పూలు అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి, అంత గ్రీన్గా ఉంది. కాకపోతే దీనికి నేమ్ బోర్డు ఎక్కడ లేదు, వెతికాను. వెళ్తూ వెళ్తూ మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం మనం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి శృతివనానికి ఈరోజు వచ్చినందుకు. ఇక్కడ చూడండి వైలెట్ పూలు చాలా బాగున్నాయి. అవి ఏంటివో కూడా ఒక్కసారి చూసేద్దాం మనం. దీనిలో పేర్లు ఎక్కడ ఉన్నాయో ఏమో మనకి అరేవా ఫ్లవర్స్ ఏమున్నాయి. ఒక పువ్వు పీక్కుంటే తిడతారేమో, వద్దులే. ఇదేం చెట్టు నాకు తెలియదండి. పూలు అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు వచ్చి ఫోటోస్ దిగుతున్నారు. ఇది ఫ్లవర్స్ ఉండండి, ఇక్కడ ఏవో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది పనామా రోజ్. ఇప్పుడు చూస్తున్న ఈ చెట్టు ఉంది కదండి, ఇది సిట్రోనెల్లా గడ్డి. ఇదేనండి నిమ్మగడ్డి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆకులు ఒకటి తీసి చూపిస్తాను. ఇది అంతా నిమ్మకాయల స్మెల్ వస్తాయి. ఈ చెట్టు కూడా బాగుంది, కానీ చెట్టు పేరు ఏంటో కూడా మనకు తెలియదు. మనకు తెలియని దాని గురించి ఎందుకు, వదిలేద్దాం. అది చూస్తున్నారా, అది పెద్దది మొగలిపోదు అంటారంట దాన్ని. నేనైతే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు, అలానే వెళ్దాం. పాములు ఉంటాయేమో అని భయం. ఓకే, భయపడని వాళ్ళు ఎవరుంటారు లేండి, అలా అనకూడదు. ముఖ్యంగా నా విషయంలో నేను చాలా భయపడతాను. ఈ చెట్టు పేరు పొన్న. నడుచుకుంటూ అలా వెళ్తున్నా. ఈ చెట్లను చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ చెట్టు పేరు కదంబ. ఈ కదంబ పూలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలంట. ఇప్పుడు ఈ చెట్టు చూస్తున్నారు కదండి, ఈ చెట్టు పేరు బట్టగనప. ఈ చెట్టు పేరు పీడల్ వుడ్ ట్రీ. ఇక్కడ చెట్లు చూపించడానికి వచ్చాను అంతే, కాబట్టి ఈ చెట్లే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ శృతివనం ఎంత గ్రీనరీగా ఉందో. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి పిల్లలు చాలామంది ఆడుకోవడానికి ఈవినింగ్ పూట వస్తుంటారు. మాకు కొంచెం దూరం కాబట్టి ఎప్పుడో ఒక్కసారి వస్తాను అంతే. ఏందబ్బా చెట్ల మధ్యన వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? అక్కడేంటో లావు కాయగాని వస్తుందండి, అదేంటో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది చీని నిమ్మ చెట్టు. కాయ చూడండి ఎంత బాగుందో కదా. తెంచితే ఫైన్ పడుతుంది కాబట్టి తెంచకూడదు. ముద్దుగా ఉంది.
ఈ చెట్టు పేరు పారిజాతం. ఇక్కడ వ్యూ టవర్ ఉందండి. వ్యూ టవర్ ఎక్కి చూస్తే శృతివనం అంతా క్లారిటీగా కనిపిస్తుంది. ఇదే వ్యూ టవర్, పైకి వెళ్దాం పదండి. ఈ వ్యూ టవర్ 4 అంతస్తులు ఎత్తుంటుంది. పైకి వెళ్ళి చూద్దాం. మా వారేమో పటపటా మెట్లు ఎక్కేస్తున్నారండి. నాకు మాత్రం ఆయాసం అలుపు 2 వస్తున్నాయి మెట్లు ఎక్కుతుంటే. పైన నుండి శృతివనం వ్యూ ఎలా ఉందో చూడండి. అక్కడ చూస్తున్నది బటర్ఫ్లై గార్డెన్. ఇదంతా అడవి. ఇలా స్ట్రైట్గా వెళ్తే పావురాల గుట్టకు వెళ్ళొచ్చు. పైనుంచి కిందకి చూస్తుంటే ఎంత గ్రీనరీగా ఉందో ఒకసారి చూడండి మీరు కూడా. ఇప్పుడు మనం పర్యావరణ విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్దాం పదండి. ఇదైతే క్లోజ్ లో ఉందండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా చిన్నగా బయటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఉయ్యాలల దగ్గరికి వెళ్దాం పదండి. ఒకసారి ఛాన్స్ ఇస్తాను అడుగుదాం. ఓ సూపర్ ఉంది కదా, నాకు ఒక ఛాన్స్ కావాలి, నేను అడుగుతాను. మొత్తానికి శృతివనం ట్రిప్ ముగిసిందండి. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బై బాయ్.